అసలే ఉప ఎన్నిక ఎన్నో ఈక్వేషన్స్ కి సెంట్రిక్ గా నడుస్తున్న ఆ బైపోల్ ఫైట్ మీదే అందరి దృష్టి ఉంది. అధికార ప్రతిపక్షంతో పాటు బీజేపీ కూడా ఆ సీటుని సీరియస్ గానే తీసుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటు కీలకంగా మారింది. ఇక్కడ టీడీపీ సానుభూతి పరులు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు పడతాయన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన బీజేపీకి జై కొడతారా? గతంలో చంద్రబాబుతో రేవంత్కున్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ కి అండగా నిలుస్తారా? ఇన్నాళ్లు మాగంటి వెన్నంటి నడిచిన టీడీపీ కమ్మ ఓటర్లు సునీతమ్మని ఆశీర్వదిస్తారా? జూబ్లీహిల్స్ లో కీలకంగా టీడీపీ కమ్మ ఓటర్లు. బైపోల్లో టీడీపీ సానుభూతి పరులు ఎవరికి జై కొడతారు? టీడీపీ కమ్మ ఓటర్లు తమ వైపే ఉంటారని బీజేపీ భరోసా. రేవంత్ చంద్రబాబు సన్నిహితులు కావడంతో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారా? మాగంటి వెంట నడిచినట్లే సునీతమ్మకు మద్దతుగా నిలుస్తారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో పాటు పోలింగ్ డేట్ ముంచుకొస్తున్న కొద్దీ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో అన్ని ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ జనసేనలు ఎన్డీఏ కూటమిలో ఉండటంతో వాళ్ల సపోర్ట్ తమ అభ్యర్థికేనన్నది కమలనాథుల అంచనా. అయితే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా కమ్మ ఓటర్లపై గట్టిగానే గురిపెట్టాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో ఉన్న టీడీపీ సానుభూతి పరులు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు 22,000 కమ్మ ఓటర్లపై ఎవరికి వాళ్లే లెక్కలు వేసుకుంటున్నాయి. టీడీపీ సానుభూతి పరులతో పాటు కమ్మ ఓటర్లు తమకే మద్దతిస్తారని బీజేపీ చెప్పుకుంటోంది. అటు చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ సన్నిహితులు కావడంతో కమ్మ సామాజిక వర్గం ఓటర్లతో పాటు టీడీపీ ఓట్లు కూడా తమకే పోలరైజ్ అవుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు ఆ రెండు పార్టీలు టీడీపీ కమ్మ వర్గం ఓటర్ల కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయింది. ఆయన ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో పనిచేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ మొదటిసారి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగానే గెలిచారు. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పటికీ టీడీపీ సానుభూతి పరులు కమ్మ ఓటర్లు మాగంటి గోపీనాథ్ వెంటే నడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి గెలవడానికి టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కమ్మ సామాజిక వర్గం మద్దతు కీలకంగా చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గమే కావడంతో టీడీపీ సానుభూతి పరులు కమ్మ ఓటర్లు తమ వైపే ఉంటారని బీఆర్ఎస్ భావిస్తోంది. వాళ్లంతా మాగంటి గోపీనాథ్ కు మద్దతుగా నిలిచినట్లుగానే సునీతమ్మకు అండగా నిలుస్తారన్న అంచనాల్లో కారు పార్టీ లీడర్లు ఉన్నారట. జూబ్లీహిల్స్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా దాదాపు 22,000 మంది కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారని వాళ్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తరపున కమ్మ నేతలతో టచ్ లోకి వెళ్లి తమ వైపు తిప్పుకునేందుకు చక్రం తిప్పారట. ఆ తరువాత నేతలంతా సీఎంను కలిశారు. ఆ సందర్భంలోనే అమీర్పేటలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కమ్మ నేతలు కోరినట్లు టాక్. ఈ నేపథ్యంలో రోడ్ షోలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కమ్మ నేతలంతా తెలుగుదేశం పార్టీని తమ ఇంటి పార్టీగా చెప్పుకుంటారు. తెలంగాణలోనూ కమ్మ ఓటర్లు టీడీపీకి మద్దతుగా నిలుస్తుంటారు. అయితే కమ్మ నేతలంతా సీఎం రేవంత్ ను కలవడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. దాంతో ఇద్దరు నాయకులు కమ్మ సామాజిక వర్గం నాయకులతో టచ్ లోకి వెళ్లారట. ఇలా కమ్మ ఓటర్ల మద్దతుపై ఎవరి అంచనాలు ఎవరి లెక్కలు వారికున్నాయి. టీడీపీ సానుభూతి పరులు కమ్మ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే మాత్రం ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే.